నమస్కారం అండి. కంసుడు అసలు ఎవరి కంసుడు? ప్రతి ఒక్క ఆడపిల్ల నాకు ఇటువంటి అన్న కల్లో కూడా ఉండొద్దు అనుకునే దరిద్రపు లక్షణాలున్న ఈ కంసుడు ఎవరు? ప్రతి ఒక్క మేనల్లుడు కానీ మేనకోడలు కానీ ఇటువంటి మామ ఎవరికీ ఉండకూడదు అనుకునే లక్షణాలు ఉన్న ఈ కంసుడు ఎవరు? కంసుడు ఉగ్రసేనుడు అనే ఒక రాజు కుమారుడు. కంసుడికి చిన్నతనం నుంచి కూడా రాక్షస లక్షణాలు ఉంటూనే ఉంటాయి. ఎలాగో రాజు కుమారుడు కాబట్టి అతడు ఆడిందే ఆట, పాడిందే పాట. రాజ్యంలోని పిల్లలందరినీ హింసిస్తూనే ఉండేవాడు చిన్నతనంలో. ఎవరు అతనికి ఎదురుగా వచ్చి సమాధానం చెప్పడానికి, మాట్లాడడానికి కూడా భయపడేవారు. ఈ విధంగా ఉన్న సమయంలో కంసుడు పెద్దవాడైపోతాడు. అతడికి జరాసంధుడి కుమార్తెలైన అస్థి ప్రాప్తితో వివాహం జరుగుతుంది. తర్వాత కంసుడు రాజ్యం కోసం అతని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణే బంధించి రాజ్యాన్ని తీసుకుంటాడు. తర్వాత కంసుడు ఆ రాజ్యాన్ని అతి క్రూరంగా పరిపాలిస్తూ ఉంటాడు. కంసుడు రాజ్యాన్ని ఒక మంచి చక్రవర్తిలాగా పరిపాలించాడు. రాజ్యంలోని ప్రజలపైన పన్నులు విధిస్తూ వాళ్ళని నరక యాతనకు గురిచేస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇన్ని క్రూర లక్షణాలున్న కంసుల్లో కూడా ఒకే ఒక్క మంచి లక్షణం ఉంటుంది. అతని పినతండ్రి కుమార్తె అయిన దేవకి పైన అమితమైన ప్రేమ పెంచుకుంటాడు. దేవకి అతనికి వరసకి చెల్లెలవుతుంది. ఆ చెల్లెలంటే కంసుడికి ఎంతో ఇష్టం. దేవకికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వసుదేవుడు కూడా ఒక రాజ్యానికి రాజే. వివాహం జరిగిన తర్వాత కంసుడే దగ్గరుండి దేవకిని తన రాజ్యంలోకి సాగనంపడానికి, తన అత్తగారింటి దగ్గర సాగనంపడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు, రథసారథి తానే అయి. అయితే ఆ సమయంలో ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది: ఓయి కంస, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఆమెతోటి ఎక్కువగా ఉంటూ ఉంటావో నీ చెల్లెలైన దేవకి, ఆమె అష్టమ గర్భాన పుట్టే సంతానం నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది అని చెప్తుంది. అది విన్న కంసుడు అప్పటిదాకా దేవకి పైన పెంచుకున్న ప్రేమని ఒకేసారి పోగొట్టుకొని ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి చెరసాల్లో బంధించి వేస్తాడు. దేవకితో పాటు ఆమె భర్త అయిన వసుదేవుని కూడా చెరసాల్లో బంధించి వేస్తాడు. ఆజ్ఞ జారీ చేస్తాడు: మీరు ఇక్కడే ఉంటూ మీ పిల్లల్ని ఇక్కడే కనాలి. ఆ పిల్లలందరినీ నాకు ఇచ్చేస్తే వాళ్ళని నేను నా చేతులతో చంపేస్తాను. ఒకవేళ మీరు అలా చేయకపోతే మిమ్మల్ని చంపుతాని బెదిరిస్తాడు. ఆ విధంగా 7 సంతానాన్ని అందరినీ చంపేస్తాడు కంసుడు. పుట్టిన బిడ్డని పుట్టినట్టే, బిడ్డ పుట్టింది అని తెలవగానే కంసుడు వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలా 7 సంతానాన్ని చంపేస్తాడు. తర్వాత అష్టమ గర్భం, ఆ గర్భంలో శ్రీకృష్ణుడు పుట్టాలి. అయితే ఆ అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు పుడతాడు. అదే సమయంలో అక్కడ మధురలో ఉన్న నందుడికి యశోదకి కలిపి పండంటి ఆడబిడ్డ పుడుతుంది. ఇక్కడ చెరసాలలో ఉన్న దేవకి వసుదేవుడికి పండంటి మగబిడ్డ పుడతాడు. అయితే వసుదేవుడు నందుడి చిన్ననాటి స్నేహితుడు. వసుదేవుని పరిస్థితి తెలుసుకున్న నందుడు బిడ్డల్ని మార్చుకుందాం అనే ఆలోచన వసుదేవుడికి వేగుల ద్వారా పంపిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న వసుదేవుడు తన బిడ్డ అయిన, తన అష్టమ సంతానంలో పుట్టిన బిడ్డ అయిన శ్రీకృష్ణుని బుట్టలో పడుకోబెట్టుకొని ఒక నాగుపాము గొడుగులా ఉండగా సముద్రం అతనికి మధురకు వెళ్ళడానికి మార్గం చూపించగా ఆ సముద్ర మార్గంలోంచి వెళ్ళి మధురలో యశోద పక్కన ఉన్న ఆడబిడ్డని ఆ బుట్టలో పడుకోబెట్టుకొని తన బుట్టలో ఉన్న అష్టమ సంతానంలో పుట్టిన మగబిడ్డ అయిన శ్రీకృష్ణుని యశోద పక్కలో పడుకోబెట్టి ఈ ఆడబిడ్డని తీసుకొని చెరసాలకు వెళ్ళిపోతాడు. మళ్ళీ బిడ్డ పుట్టిందన్న విషయం తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డని చంపడానికి పరుగున చెరసాలకు వస్తాడు. అక్కడ ఉన్నది ఆడబిడ్డ అన్న విషయం తెలుసుకుంటాడు కంసుడు. ఆడబిడ్డని చంపొద్దు అనే ఇంగీత జ్ఞానం కూడా లేకుండా ఆ బిడ్డని గాలిలోకి విసురుతాడు. అప్పుడు ఆ బిడ్డ దేవతగా మారి అష్టమ సంతానంలో పుట్టిన బిడ్డ బ్రతికే ఉన్నాడు, అతని ద్వారా నీకు ఖచ్చితంగా మరణం ఉంటుందని చెప్పి మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ రాజ్యం చుట్టుపక్కల ఆ రాజ్యంలో ఉన్న ప్రతి చిన్న పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కంసుడు. ఆ సమయంలో ఒకసారి కృష్ణుడి దగ్గరికి ముందుగా శకటాసురుణ్ణి పంపిస్తాడు. శకటాసురుణ్ణి సునాయాసంగా చంపివేస్తాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడో అనేది కరెక్టుగా తెలుస్తుంది.
కంసుడికి. అతని పైకి ఇక రాక్షసుల్ని పంపించేస్తానే ఉంటాడు కంసుడు. వాళ్ళందరినీ చంపుతానే ఉంటాడు శ్రీకృష్ణుడు. ఇక పూతన్ని కూడా పంపిస్తాడు. పూతన్ని పాలు తాగి చివరికి పూతన రక్తం కూడా తాగి పూతన్ని చంపుతాడు. అలా రాక్షసులను చంపుతూ తన కృష్ణలీలలు చూపిస్తూ కృష్ణుడు పెద్దవాడైపోతాడు. తర్వాత ఒకరోజు తన మామ రాజ్యంలో మల్ల యుద్ధం జరుగుతుంటే అక్కడికి వెళ్తాడు ఆ యుద్ధంలో పాల్గొనడానికి. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు పాల్గొని తన మామ అంగరక్షకులిద్దరిని చంపివేస్తాడు. తర్వాత తన మామ అయిన కంసుడే ఆ మల్ల యుద్ధంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతన్ని కూడా చంపివేసి అతని చెరసాలలో బందీ అయిన వాళ్ళందరికీ విముక్తి కలిగిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు తన తల్లిదండ్రికి కూడా ఆ చెరసాల నుంచి విముక్తి కలిగించి వాళ్ళందరినీ మధురకు తీసుకొని వెళ్తాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా కంసుని వధ అనేది తన మేనల్లుడైన శ్రీకృష్ణుడి చేతిలోనే జరుగుతుంది.